సాధారణంగా మున్సిపల్ చైర్మన్, జెడ్పీ చైర్మన్ పదవులకు కొట్లాటలు చూశాం. కానీ నంద్యాలలో మాత్రం విజయ్ డైరీ చైర్మన్ పీఠం ఇప్పుడు ప్రతిష్టాత్మక పోరాటానికి వేదికైంది. అటు కోట్లాది రూపాయల బకాయిల ఆరోపణలు, ఇటు సభ్యత్వం కోసం అడ్డదారులు తొక్కారన్న విమర్శలు. దశాబ్దాల కాలం ఏలిన సామ్రాజ్యాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని భూమా ఫ్యామిలీ దండోపాయం ప్రయోగిస్తోందా? నిబంధనల సాక్షిగా ఎస్వి జగన్మోహన్ రెడ్డి తన పీఠాన్ని కాపాడుకోగలరా? అసలు ముత్యాలపాడు సొసైటీలో జరిగిందేంటి? త్రిసభ్య కమిటీపై పోలీస్ అస్త్రం ప్రయోగించడం వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఎవరిది? నంద్యాల విజయ డైరీలో సాగుతున్న ఈ పాల రాజకీయంపై తెరచాటున జరుగుతున్న రచ్చేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. నంద్యాల విజయ డైరీ ఇది కేవలం ఒక పాల కేంద్రం కాదు. భూమా కుటుంబానికి దశాబ్దాలుగా వెన్నెముకగా నిలిచిన రాజకీయ కోట. డైరీ ఆవిర్భావం నుంచి ఈ పీఠంపై భూమా ముద్ర స్పష్టంగా ఉండేది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సమీకరణాలు మారిపోయాయి. ఎస్వి జగన్మోహన్ రెడ్డి చైర్మన్ పీఠాన్ని అధిరోహించడంతో భూమా కుటుంబం చేజారిన పట్టును ఇప్పుడు మళ్లీ ఎలా అయినా దక్కించుకోవాలని చూస్తోంది. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తన తమ్ముడు భూమా జగద్విఖ్యాత్ రెడ్డిని చైర్మన్ చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. కానీ ఈ దారిలో అడుగడుగున నిబంధనల అడ్డంకులు విఖ్యాత్ రెడ్డిని వేధిస్తున్నాయట. చైర్మన్ పీఠం దక్కాలంటే ప్రాథమిక పాల సొసైటీ సభ్యత్వం ఉండాలి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. భూమా విఖ్యాత్ రెడ్డి విజయ డైరీకి ₹1,20,00,000 మేర బాకీ ఉన్నట్లు డైరీ అధికారులు చెబుతున్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో చక్రవర్తులపల్లె సొసైటీలో ఆయన సభ్యత్వం రద్దయింది. డిఫాల్టర్గా ఉన్న వ్యక్తి ఎన్నికల్లో పోటీకి అనర్హుడని చట్టం చెబుతుంటే ముత్యాలపాడు సొసైటీలో సభ్యత్వం లేకుండానే విఖ్యాత్ రెడ్డిని అధ్యక్షుడిగా ఎన్నిక చేయడం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. అసలు సభ్యత్వం లేని వ్యక్తి అధ్యక్షుడెలా అవుతారని మేధావులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వివాదం కేవలం నోటీసులకే పరిమితం కాలేదు. ఎన్నికల ప్రక్రియను ప్రశ్నిస్తున్న డైరీ డైరెక్టర్లు మధుసూదన్ రెడ్డి, రవికాంత్ రెడ్డి, విజయసింహారెడ్డిలపై పోలీసులు బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా డైరెక్టర్లపై పోలీసులు విరుచుకుపడడం వెనుక రాజకీయ ఒత్తిడి ఉందన్న ఆరోపణలు మిన్నంటుతున్నాయి. మరీ ముఖ్యంగా విఖ్యాత్ రెడ్డి లోకేష్ను కలిసిన మరుసటి రోజే డైరీ ఎండీపై త్రిసభ్య కమిటీ సభ్యులపై కేసు నమోదు అయ్యాయి. దీంతో ఇది ముమ్మాటికి ప్రభుత్వ పెద్దల అండతో జరుగుతున్న అధికార దుర్వినియోగమే అని విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే ఈ పోరాటంలో భూమా అఖిలప్రియ ఒంటరి అవుతున్నారా? జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడం, అఖిలప్రియకు మద్దతుగా నిలబడకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఎస్వి జగన్మోహన్ రెడ్డి చట్టపరమైన పోరాటానికి సిద్ధమవుతుంటే, మరోవైపు బలవంతంగా పీఠాన్ని దక్కించుకోవాలని భూమా వర్గం ప్రయత్నిస్తోంది. చైర్మన్ పదవి కోసం ఇంతలా తెగబడడం నంద్యాల చరిత్రలోనే మొదటిసారి అంటున్నారు విశ్లేషకులు. మరి ఈ హైడ్రామాలో చివరికి విజయం ఎవరిని వరిస్తుంది? నిబంధనలు గెలుస్తాయా లేక నిరంకుశంగా పీఠాన్ని కైవసం చేసుకుంటారా అనేది వేచి చూడాలి.